ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పరిశీలకురాలు సోదరి అనిత గారికి, వేదిక పైన ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. గత 24 నెలలుగా నిర్విఘ్నంగా మనం ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమం సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి. ఏదైతే పేద కుటుంబాలకు నేనున్నానంటూ అభయహస్తం ఇస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి నా ద్వారా మేలు జరగాలని మంచి ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అపన్న హస్తం ఇస్తూ చేపడుతున్న కార్యక్రమం ఈ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్. ఈ కార్యక్రమాన్ని అందరికంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకుంటున్న నియోజకవర్గం మన నియోజకవర్గం అని చెప్పుకునే దానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మనం ఇలాంటి మీటింగ్లు 24 నెలల్లో ఒక 15-16 మీటింగ్లు పెట్టుకొని చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చే లబ్ధిదారుల్లో ఒక 2-3% డాక్యుమెంటేషన్ సరిలేక, ఒక 2-3% డేట్లు అయిపోయి, అలాంటి వారికి తప్పక మిగతా ప్రతి ఒక్క అప్లికేషన్ను క్షుణ్ణంగా పరీక్షించి క్షేత్రస్థాయిలో రాయచోటి ఆఫీస్ నుంచి, విజయవాడ నా మంత్రి ఆఫీస్ నుంచి, సీఎంఆర్ఎఫ్ ఆఫీస్ ఏదైతే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఉంటుందో అక్కడ వరకు ఎవరెవరు అప్లికేషన్లు ఇచ్చామో వారికైతే న్యాయం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా వచ్చే 3 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా పేదల సేవలో ఏదైతే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజియస్గా తీసుకొని చేస్తున్నారో దాన్ని విజయవంతం చేయాలనుకున్నప్పుడు తప్పకుండా దీంట్లో పాత్ర వహించాల్సింది మన కార్యకర్తలు, నాయకులు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే గ్రామ స్థాయిలో నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని గుర్తించి వారికి సంబంధించిన డాక్యుమెంటేషన్లు మన ఆఫీస్కు చేరినప్పుడే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఇది గైడ్ చేయాల్సిన బాధ్యత మన కార్యకర్తలకు, నాయకులకే ఉంది. కాబట్టి ఇంకా మెరుగ్గా చేయాలి మనం. ఎందుకంటే ఈరోజు 60-70% మంది డైరెక్ట్గా వచ్చేస్తారు. సంతోషం, మాకు కూడా చాలా సంతోషం, డైరెక్ట్గా వచ్చి ఇస్తాను. బట్ మనం కూడా ఒక పల్లెలోనో ఒక వార్డులోనో మీ ద్వారా వచ్చి ఇస్తే మాకు కూడా సంతోషంగా, వాళ్ళు మీరు నాయకుడిగా గుర్తించాలనుకునేవాడు మీ ద్వారా వస్తే సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక బాధ్యతగా తీసుకొని మన నాయకులంతా గ్రామాల్లో ఏదైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మీరు వాళ్ళ ఇంటికి పోయి చెప్పేటప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కింద కవర్ అయిందా లేదా, ఫస్ట్ థింగ్ ఆరోగ్యశ్రీ కింద కవర్ అయింటే మనం ఇదేమో, లేకుండా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది మీ పిల్లలు సక్రమంగా ఉంటే మీరు వాళ్ళని పిలుచుకొని వచ్చి మన ఆఫీస్లో ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ కుటుంబం అంతా మీ మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది, మీ మీద గుర్తింపు ఉంటుంది. కాబట్టి దయచేసి మన నాయకులంతా ఇది ఒకటి గుర్తించుకోవాలి. ఈ పనికి మాత్రం మీరంతా కంకణం కట్టుకొని ప్రతి ఒక్క గ్రామం నుంచి మీ ద్వారా అప్లికేషన్ నా దగ్గరికి వస్తే చాలా సంతోషిస్తా. కాబట్టి ఇంకా ఈ 3 సంవత్సరాలు మీ ద్వారా ఎక్కువ అప్లికేషన్లు వస్తాయని ఆశిస్తున్నా. కాకుండా ఎవరైతే ముందే సీఎంఆర్ఎఫ్ కింద ఎల్ఓసి సర్టిఫికెట్ కావాలా, ముందే చెక్కు కావాలా, హాస్పిటల్కి ఎల్ఓసి కావాలనుకునే వాళ్ళకి కూడా మీరు వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇస్తే 3 రోజుల్లోనే, కేవలం 3 రోజుల్లోనే, వర్కింగ్ డేస్ ఉంటే 3 రోజుల్లోనే 10 లక్షలు కూడా ఎల్ఓసి ఇచ్చే ఆస్కారం ఉంది. ఆ ఎల్ఓసికి కావాలంటే కూడా మన ఆఫీస్ వాళ్ళు చెప్తారు. కాబట్టి దానికి సంబంధించిన ఎస్టిమేట్ ఏదైతే హాస్పిటల్లో ఇస్తారో ఎస్టిమేటు, మీ ఆధార్ కార్డు, మిగతా మన రేషన్ కార్డు, ఏమేమి డాక్యుమెంట్ ప్రూఫ్లు కావాలో అవి కూడా ఇస్తారు. కాబట్టి అది కూడా కార్యక్రమాన్ని మీరు చేపడతారని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన వాళ్ళు ఇక్కడ చెప్తే 1117 అంటే 1117 మందికి 13,80,00,000 అంటే సుమారు 14 కోట్లు. ప్రతి ఒక్క మీటింగ్లో నేను చెప్తున్నా, ఇదేం గొప్పగా చెప్పడం లే. ఈ కాలంలో పెద్ద పెద్ద హాస్పిటల్లకు పోయినప్పుడు కోటీశ్వర్లకు కూడా జేబులు పక్కలపడే పరిస్థితి. ఈరోజు ఒకే నియోజకవర్గానికి 14 కోట్ల రూపాయలు అంటే ఆశామాషి కాదు. అంటే సగటున 20 నెలల నుంచి ఇస్తా ఉండేది, ఫస్ట్ 4 నెలలు ఇవ్వలేదు. ఇది
20 నెలల్లో 14 కోట్లు అంటే 70 లక్షల రూపాయలు నెలలో మన నియోజకవర్గంలో మనం లెటర్ల మీద వచ్చినాయి. కాబట్టి ఇది ఆషామాషి కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వానికి మంచి ప్రోగ్రామ్. ఇది గత ప్రభుత్వంలో CMRF ఇవ్వాలంటే ఎంతో రికమెండేషన్ ఉండి అది ఎప్పుడో ఒక చెక్కు 2 చెక్కులు పంచి వాళ్ళు పేపర్లో టీవీలు వేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పుడైనా చెక్కులు పంపిణీ చూస్తే సోషల్ మీడియాలో 1 చెక్కు 2 చెక్కులు ఇచ్చి ఫోటోలు పెడతారు. మనం ఎప్పుడు 60, 70, ఒకరోజు మనం 113 చెక్కులు కూడా పంపిణీ చేశాం. అందుకు దయచేసి ఇప్పుడు 14 కోట్లు అయింది. 3 సంవత్సరాల్లో నేను చెప్పినట్టు 50 కోట్లు రీచ్ కావాలి మనం. అంటే అందరికీ డబ్బులు రావాలని కాదు, ఈ డబ్బులు అనేది పేదోళ్ళ చేతుల్లో నుంచి పెట్టకూడదు అనేది మన ఉద్దేశం అంతే. ఎందుకంటే మనం పట్టించుకోకపోతే వాళ్ళ బిల్లులు అట్లే పెట్టుకుంటారు, 6 నెలలు అయిపోతుంది, బిల్లులు వ్యాలిడిటీ పోతుంది, డబ్బులు రావు. ఏమున్నా కూడా ఎట్లా మనకు మన గ్రామంలోనో మన వార్డులోనో బాగలేని వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి అటెంప్ట్ చేయండి. అయ్యా మీకు బాగలేదు, మీ బిల్లులు నాకు ఎత్తుకొని రండి అని చెప్పి ఒక అప్లికేషన్ వేస్తే 150 రూపాయలు 60 రూపాయలు మ్యాక్సిమం కవర్ చేస్తాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారో ఇలాగే దిగ్విజయంగా ప్రజల పక్షాన పనిచేసేదానికి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.